వదిలేయాలి కదా, దట్స్ ఓకే. సో ఆల్రైట్, సో ఇక్కడ ఇది చూడండి, ఇది కృష్ణానది స్విమ్మింగ్ పాయింట్. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. స్టార్ట్ గైస్, ఆనంద్ ఆనంద్ ర్యాప్ వాక్ స్టార్ట్. ప్రసాద్ గారు నమస్తే. ఇగో వీళ్ళంతా మా బ్యాచే. వీరయ్య గారు నమస్తే. ఇగో ఇక్కడ మా వీరయ్య గారు, వాల్తేరు వీరయ్య గారు. ఇదిగో సో ఇప్పుడు నేను ఒక్కటే మిస్ అయింది ఇక్కడ. ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ రావాలి. ఏ ఆనంద్ రైట్ స్టార్ట్. సో ఇది మా ర్యాంప్, ఇట్లా ఉంటది. సో ఇట్లా రైట్ 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 గైస్. సో అది ఇక్కడ నుంచి మేము రెగ్యులర్ గా పింక్ కలర్ ట్యాంక్ దాకా స్విమ్ చేస్తాము. సో ఇగో మా ఫ్రెండ్ ఆనంద్, హాయ్. ఇదో అక్కడ మా హరి, మా కేదార్, మా ప్రసాద్ గారు, మా బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. ఇంకా మా అన్నోళ్ళు అక్కడ ఉన్నారు పైన. ఈ బ్యాచ్ పేరు ఏంటంటే స్వింగ్ డైవర్స్. తెలుగులో భార్యాభర్తల డైవర్స్ కాదు, జంపింగ్ డైవర్స్, స్విమ్మింగ్ డైవర్స్. వీళ్ళంతా డైవ్ చేస్తారు కాబట్టి డైవర్స్. సో ఇక్కడ మేము రెగ్యులర్ గా ఆ లాంగ్ షాట్ లో ఉన్న ఐలాండ్ దాకా వెళ్తాం మేము రెగ్యులర్ గా. లేదంటే ఇటు కనపడే ఆ పింక్ కలర్ ట్యాంక్ దాకా అయితే రెగ్యులర్ గా వెళ్తుంటాము, అసలు వదిలిపెట్టకుండా. ఇందాక నేను తీసిన షార్ట్ వీడియో ఇదే. కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. సో ఇది ప్రకాశం బ్యారేజ్ పక్కనే లోటస్ స్విమ్మింగ్ పాయింట్ ఇది. హరి గారు, ఆనంద్ ఇది పట్టుకో, ఇప్పుడు నన్నుది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాగా రావాలి, స్టైల్ గా రావాలి. ఇది ఆటోమేటిక్ మూవ్ అవుతుంది. ఆటోమేటిక్ అది అమెరికన్. అయ్యో మా హరి అక్కడ బ్లర్ వేస్తా పీకేలాగా. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ఫన్ అంతా మేమంతా ఫన్ అంతా చూసారు కదా. రెగ్యులర్ గా మేము ఇక్కడికి వచ్చి స్విమ్ చేస్తా ఉంటాము. ఈ రోజు పొద్దున్నే సండే కదా, వ్లాగ్ చేద్దామని వచ్చా. సో ఈ రోజు మా బ్యాచ్ అంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. అసలు యాక్చువల్గా ఈ రోజు January 12th, 2025 రివర్ క్రాసింగ్ పోటీలు ఉన్నాయి యాక్చువల్గా ఈ రోజు. బట్ అన్ఫార్చునేట్లీ ఆపేశారు, ఎందుకంటే సంక్రాంతి సీజన్ కదా. తర్వాత February 2nd కో February 5th కో మార్చారు. February 5th కి మార్చారు. సో లేకపోతే అది కనకదుర్గమ్మ టెంపుల్, అది అక్కడ ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తాం అనమాట. సో ఇది రివర్ క్రాసింగ్ పోటీలు. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి 10,000 ప్రైజ్ మనీ ఉంది, ప్లస్ నేషనల్ లెవెల్ సర్టిఫికేషన్ వస్తుంది. అక్రాస్ నేషన్ నుంచి మనకి ఇక్కడ పార్టిసిపెంట్స్ వస్తారు. సో ఈ పార్టిసిపెంట్స్ కి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్, ఒక మెడల్ కూడా ఇస్తారు, పార్టిసిపెంట్ మెడల్ ఇస్తారు. సో అందుకని మేము అందరం పార్టిసిపేట్ చేద్దాం అనుకో, మా బ్యాచ్ అంతా, డైవర్స్ బ్యాచ్ అంతా. బట్ అన్ఫార్చునేట్ గా పోస్ట్పోన్ అయింది కాబట్టి మనం ఏం చేసేది ఏం లేదు. సో అందుకని చెప్పేసి రెగ్యులర్ స్విమ్మింగ్ అయితే చేస్తాం. మార్నింగ్ లేదంటే ఈవినింగ్ ఏదో టైంలో ఒక ½ an hour లేదా 20 minutes వచ్చి స్విమ్ చేస్తాం ఇక్కడ. సో ఇది ఒక మా హాబీ ఇది. సో మేమంతా ప్రొఫెషనల్ స్విమ్మర్స్, కోచ్లు కూడా. సో మా చిన్న కిడ్స్ 2nd class 4th class పిల్లలకు కూడా నేను స్విమ్ నేర్పించేసి ఆల్మోస్ట్ ఐలాండ్ కూడా రెగ్యులర్ కొడుతూ ఉంటారు మా పిల్లలు కూడా. సో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్విమ్మింగ్ వల్ల మనకి సునామీ వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ మనల్ని కాపాడుకుంటా ఉంటాం. సో గైస్, ఇగో మా బ్యాచ్ అంతా డ్రెస్సింగ్ రూమ్, మాకే డ్రెస్సింగ్ రూమ్స్ ఏ ఉండవు, ఓపెన్ డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ. సో ఓపెన్ డ్రెస్సింగ్ రూమ్స్ కాబట్టి మేము సరదాగా ఫన్ ఎంజాయ్ చేస్తుంటాము.
న్యాచురల్ డ్రెస్సింగ్ రూమ్స్ మాకు ఇక్కడ. బట్ బాగుంటది, గ్రీనరీ, హిల్ వ్యూస్, తర్వాత వాటర్ ఫ్రంట్, ఇవన్నీ స్వీట్ వాటర్స్. నేను ఇందాక కూడా చెప్పా కదా, కృష్ణా నది ఉప్పు సాల్టీ వాటర్ కాదు, ఇదంతా స్వీట్ వాటర్స్. ఈ స్వీట్ వాటర్స్ ఏంటంటే మనకి ట్యాన్ అయిపోవటం కానీ లేకపోతే మండటం కానీ అట్లే ఉండదు. ఇగో మా అన్నా నమస్తే, అన్నా నమస్తే, నమస్తే నమస్తే. సో వీళ్ళంతా మా బ్యాచే. సో ఈరోజు ఈ విధంగా ఇట్లా వస్తాం, సోప్ కి అంతా తీసుకొని వచ్చి ఫుల్ గా స్నానం చేసి ప్రశాంతంగా ఫ్రెష్ గా వెళ్తుంటాము. సో ఇది మా బ్యాచ్ పేరు డైవర్స్. సో సో ఈ విధంగా మేము ఈ వ్లాగ్ మీకు నేను చేసి చూపించాలనుకున్నాను. ఎందుకంటే ఈరోజు సండే ఫ్రెష్ గా ఉంది, మైండ్ సెట్, మూడ్ అంతా కూడా. సరే ఒకసారి మా బ్యాచ్ మా ఎర్లీ మార్నింగ్ లో మేము ఎలా స్విమ్ చేస్తుంటాము ఏంటో ఒకసారి చూపించాలని, అందుకే నేను ఈ గింబల్ కూడా తీసుకొచ్చాను నేను. సో మా టీమ్, మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి జస్ట్ ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ వీడియో ఒక మోరల్ ఏంటి అంటే, జస్ట్ ఐ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ఎవ్రీవన్ హూ ఎవర్. సో గైస్, సో ఈ వీడియో ఫైనల్, నేను జనరల్ గా ఏ వీడియో తీసినా చివరికి ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటాను నేను. సో ఫైనల్ గా ఏంటంటే ఈ వీడియో నేను ఎందుకు తీశాను ఫైనల్ గా ఏంటి అని అంటే, స్విమ్ చేయడం వల్ల లేదంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి హెల్దీగా ఉంటాము. సో మీ పిల్లలకి మీ దగ్గర కృష్ణానది లేకపోయినా కూడా స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సో స్విమ్మింగ్ పూల్స్ లో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించండి. దానివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ హెల్దీగా ఉండటమే కాకుండా మెంటల్ గా కూడా ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేసే కెపాసిటీ వస్తుంది స్విమ్మింగ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి స్విమ్మింగ్ లో ఎలా మునగాలి, ఎలా తేలాలి, అది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా. సో కాబట్టి స్విమ్మింగ్ అనేది చాలా మోస్ట్ ఎక్సర్సైజ్ అనేది నా ఉద్దేశం. సో స్విమ్మింగ్ నేర్పించండి మీ పిల్లలందరికీ. దాంతో పాటుగా మీరు కూడా నేర్చుకోండి, చాలా ఉపయోగపడుతుంది, మెంటల్ గా హెల్దీగా ఉపయోగపడుతుంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? Guys, as Anna said, swimming is a great exercise. As our team name is Divers, and we are diehard fans of diving. Thank you. He is a key player. He is my good friend. As Harshad Mehta is key player for stock market, he is key player for our diving team. ఇవన్నీ ఎడిటింగ్ లో వెళ్ళిపోతులే కదా. చూడండి, ఈ కేదార్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ కి స్విమ్మింగ్ నేర్పించాడు. మూమెంట్ అంతా పోయింది బాబు, ఇప్పుడు దాకా రికార్డ్ అయితే చేసావు కదా. ఒకసారి చూడు. పడుకో ఇది పడుకో. నేను వచ్చేసి హరి గారు, మా ఇంపార్టెంట్ పర్సన్ మా గ్రూప్ లో, నా బెస్ట్ ఫ్రెండ్. వయసు గురించి చెప్పము, వయసుతో సంబంధం లేదు గ్రూప్ లో. సో హరి గారు వచ్చేసి చాలా మందికి స్విమ్మింగ్ కోచ్, స్విమ్మింగ్ నేర్పించాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి బిజినెస్ మ్యాన్, ప్రొఫెషనల్ పర్సన్, చాలా ఒక మెంటర్ లాగా మా గ్రూప్ అందరికి. సో మాకు గ్రూప్ లో ఫస్ట్ మెసేజ్ ఈయన ఇస్తాడు, ఈయన రెస్పాండ్ అవుతాడు. సో ఈజ్ అ మెంటర్ ఫర్ అస్. తర్వాత వచ్చేసి ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మా గ్రూప్ లో అందరూ ఉంటారు, ఈ ఊరికే ఆరత పాడతా తిరిగే వాళ్ళు కాదు, మాదంతా ప్రొఫెషనల్ టీమ్. నేను ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, ఈయన ఆల్మోస్ట్ ఒక గుడ్ టర్న్ ఓవర్ బేస్డ్ ఒక బిజినెస్ కి ఓనర్ ఈయన. సో కాబట్టి రాబోయే రోజుల్లో మేము అందరం బాగా డెవలప్ అయ్యి 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలనేది మా ఉద్దేశం. సో అందుకని నేను కూడా ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ ప్లాట్ఫామ్ మీద చాలా మందికి చాలా అవకాశాలు కల్పిస్తాము. సో ఇది ఓవరాల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ guys. Watch this video till end of the video, and please share and subscribe and like the button. Thank you so much guys.